త్రిపుర సుందరీదేవి ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. కానీ త్రిపుర భైరవి అని ఎవరైనా విన్నారా? ఈ అమ్మవారు ఎవరికీ తెలియని అమ్మవారు. నిజానికి అమ్మవారి రూపాలు మనకు తెలిసినవి కంటే తెలియనివే ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రిపుర సుందరికి త్రిపుర భైరవికి మధ్య తేడా ఏంటో, ఈ అమ్మవార్లు ఎవరు ఏ పని చేస్తున్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ తెలిసినట్లు త్రిపుర అంటే అర్థం త్రి అనే పదం మూడు అని, పుర అంటే కోట లేదా నగరం లేక పట్టణం అని అర్థం. అయితే పూర్వం 3 పురాలు ఉండేవని, వాటిని 3 అసురులు పాలించేవారని, వారే త్రిపురాసురులని, వీరిని శివుడు సంహరించాడని అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ త్రిపుర భైరవి అంటున్నాం కనుక శివుడు అంశ అయిన భైరవుడు ఎలానో అమ్మవారి అంశలలో భైరవి కూడా అలాగే ఉంది. కానీ అమ్మవారు కేవలం భైరవి కాకుండా త్రిపుర భైరవి అనడానికి కారణం త్రిమూర్తులు చేసే పని ఈ అమ్మవారే చేస్తుందంట. ఈమెనే త్రిమూర్తులలోనూ ఉంటుందని, అంటే సూక్ష్మంగా చూస్తే స్పృహ యొక్క 3 వేర్వేరు దశలలో క్రియను, కలను, అలాగే గాఢ నిద్రను తెలుపుతుంది. ఈ సృష్టి, జీవన విధానం, అలాగే విధ్వంసం కూడా అమ్మనే చేస్తుంది. అలాగే మనిషి యొక్క 3 ప్రధాన నాడులు ఇడ, పింగళ, సుషుమ్న కూడా అమ్మవారినే తెలుపుతున్నాయి. ఈ 3 లోకాలు కూడా భూ, భువ, సువ ఇవి కూడా అమ్మవారిని సూచిస్తున్నాయి. అదే విధంగా మనిషి యొక్క గుణాలు 3, అవి సాత్విక, రాజసిక, తామసిక, ఇవి కూడా అమ్మవారే. ఈ త్రిమూర్తులను అధిగమించిన తరువాత మనం శివుడిని గ్రహించగలం. అందుకనే అమ్మవారిని త్రిపుర భైరవి అని పిలుస్తున్నాం. శివుడే భైరవుడు. ఈ భైరవుని యొక్క ప్రత్యేక శక్తి కాల భైరవుడు. అంతిమమైనది బ్రహ్మ లేదా శివుడు. అతను అన్నిటికంటే అతీంద్రియాల దైవిక శక్తిలో ఉంటాడు. అంటే ఇక్కడ దైవిక శక్తి అంటే పరాశక్తినే పిలుస్తారు. దైవిక అంటే నేను అనే చైతన్యం శాశ్వతంగా ఉండిపోతుంది. అందువల్ల ఈ విశ్వం అంతటిలో శివుడు ఆత్మశ్రయంలో ఉంటాడు. అమ్మవారు చైతన్య అంటే కదలిక రూపంలో ఉంటుంది. అందువల్ల శివుడు అంతిమ వాస్తవికత అవుతాడు. శివుడు లేకుండా ఈ విశ్వం ఉనికిలో ఉండదు. ఎందుకంటే అతనొక్కడే స్వయం ప్రకాశకుడు. ఈ స్వయంగా ప్రకాశించే కాంతి ఒక ప్రకాశం అనుకుంటే మనకు దాని వెలుగు ద్వారా ప్రకాశం తెలుస్తుంది. ఇది లేకుండా ఈ విశ్వంలో ఏ కార్యకలాపాలు జరగవు. శివుడు ప్రకాశం నుంచి వచ్చే కాంతినే మన ఈ విశ్వంలో ఏ కార్యాలైనా జరపగలదు. అయితే ప్రకాశాన్ని గుర్తించాలంటే ముందు ఉండే వెలుగు గుర్తించాలి. అప్పుడే శివుడి యొక్క అద్వితీయ శక్తిని గుర్తించగలుగుతాం. అందువల్ల భైరవి ప్రకాశం యొక్క తార్కిక కారకంగా మారుతుంది. భైరవి లేకుంటే ప్రకాశం అస్పష్టంగా ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే శక్తి లేకుండా శివుడు జడంగా ఉంటాడు. శివుడు కంటే శక్తి గొప్పదని కాదు, కానీ శివుడి సంకల్పం కోసం తన అధికారిక శక్తికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. శక్తి లేకుండా విశ్వం పుట్టడం, కదలడం జరగదు. ఈ అద్భుతమైన శక్తి కారణంగానే విశ్వమంతా పుట్టి కదలికలు జరుగుతున్నాయి. శివుడిలోని శక్తినే అమ్మవారిగా చైతన్యం పొంది కొనసాగుతుంది. దీనికి అర్థం శివుడి సంకల్పం వల్లనే త్రిపుర భైరవి అమ్మ నరులను, వారి ఆత్మలను సృష్టించగలుగుతుంది. మళ్ళీ ఇందులో లోతుగా చూస్తే త్రిపుర భైరవి మూలాధార చక్రంలో నివసిస్తుంది. ఈ అమ్మవారి మంత్రంలో 3 బీజాక్షరాలున్నాయి. అవి ఈ మూలాధార చక్రం మధ్యలో కామరూప అనే రూపంలో సృష్టికర్తగా 3 బిందువులుగా విలోమ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. దీని నుండే అన్ని త్రిభుజాలు పుట్టి చివరికి ఈ విశ్వం యొక్క సృష్టికి దారి తీస్తుంది. ఇక్కడ మూలాధార చక్రం యొక్క లోపల త్రిభుజాన్ని కామరూపం అంటారు. ఈ త్రిభుజంలోని 3 బిందువులు 3 బీజాక్షరాలు కలిగి ఉంటాయి. ఈ 3 త్రిభుజాల బీజాక్షరాలు ఈ త్రిభుజ భుజాల ద్వారా ఒకదానికొకటి అనుసంధానం చెంది ప్రతి భుజాలలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా సూచిస్తుంది. క్రియాశక్తి అనేది ఇక్కడ అభివృద్ధి యొక్క చివరి దశ. ఈ ఇచ్ఛాశక్తి ఈ సృష్టిని పుట్టించాలనే కోరిక అయితే, రెండవది ఈ సృష్టిని నడిపించే జ్ఞానం కలిగినదే ఈ జ్ఞాన శక్తులు. త్రిపుర సుందరి లేదా భైరవి ఒక్కతే ఎలా ఈ సృష్టి పుట్టించి, నడిపించి ముగించగలదు. కాబట్టి ముందు చెప్పుకున్నట్లు త్రిభుజం దగ్గరికి వెళితే
ఆ త్రిభుజంలో శివుడున్నాడు. అందుకే శివుడిని శక్తిని విడదీయరాని వారిగా ఇక్కడే రుజువవుతుంది. శివుడి నుండి విష్ణువు బ్రహ్మ పుట్టి సృష్టి స్థితి లయలు చేస్తున్నారు. మరి అందరికీ ఒక అనుమానం వచ్చే ఉంటది, శివుడు శక్తి పార్వతి కాని ఈ త్రిపుర భైరవి ఎవరు అని. నిజానికి పార్వతీదేవిని వివిధ పేర్లతో మనం పిలుస్తున్నాం. అందులో దుర్గా అని, లలితాంబిక అని, కాళీ అని, త్రిపుర సుందరి అని, అదే విధంగా త్రిపుర భైరవి కూడా ఆమె. అలాగే అమ్మవారి ప్రతి అవతారాలలో శివుడి అవతారాలు కూడా ఉంటాయి. ఇక్కడ త్రిపుర భైరవి భర్తగా ఆ భైరవుడు అని చెప్తారు. అసలు ఈ త్రిపుర సుందరికి త్రిపుర భైరవికి మధ్య తేడాను గమనిస్తే త్రిపుర భైరవి గుప్త శక్తిగా ఉంటుంది. మరి త్రిపుర సుందరి గుప్తంగా ఉన్న శక్తికి వాస్తవికం చేయడానికి కారణమైన మూలాధార చక్రం నుండి సహస్రారం అంటే బ్రహ్మరంధ్ర చక్రాల వరకు ఈ శక్తిని కదిలిస్తుందని వేదాలు తెలియజేస్తున్నాయి. ఈ అమ్మవారిని వాగ్దేవిగా కూడా పిలుస్తారు. అంటే వాక్కు నుండే ఉద్భవించిందంట. అంటే బ్రహ్మ ప్రకాశం మరియు విమర్శల కారణంగా వాక్కు పుట్టింది. మన భాషలో మాటలు పుట్టాయని. ఇక్కడ ప్రకాశం అంటే శివుడే, విమర్శ అంటే శక్తి అని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే శివుడి నుండి పార్వతిని వేరు చేయలేమని అర్థం. ఎలా అయితే ఒక కొవ్వొత్తి వెలుగుతుందని మనకు తెలవడానికి దాని నుండి వచ్చే కాంతి ఎలా సహాయపడుతుందో, అలాగే శివుడు ఉన్నాడని తెలవడానికి శక్తి ఉపయోగపడుతుంది. వీటినే ప్రకాశ విమర్శ మాయ అని అంటారు. కొన్నిసార్లు మాయని సంపూర్ణమని కూడా అంటారు. ఈ సంపూర్ణ రూపం నుండే శబ్దం పుట్టింది. ఉదాహరణకు ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది భవిష్యత్తులో పెద్ద చెట్టు అవుతుందని నమ్మకం ఉన్నప్పటికీ అది ఎలా పెరుగుతుందో, పండ్లు పువ్వులు వస్తాయా అనే అనుమానం ఉంటుంది. అసలు నిజం ఎవరికీ తెలియదు. కానీ అది పెరిగి పెద్దయ్యాక ఏ రకమైన చెట్టు అనేది తెలుస్తుంది. అదే చెట్టు పండ్లు కాయల దశలు చూసినప్పుడు అది సంపూర్ణ స్థితిలో ఉంటుంది. దీన్ని చూడగానే ఎవరైనా దానిని గుర్తించగలుగుతారు. విత్తనంగా ఉన్నప్పుడు పశ్చతి దశ అని, చెట్టు పూర్తి స్థాయిలో పెరిగాక దానిని వైఖరి దశ అని, చెట్టు సగం ఎదిగినప్పుడు దానిని మధ్యమ దశ అని అంటారు. ఈ సంపూర్ణ రూపాన్ని పరావాక్ అని కూడా అంటారు. పరారూపం ఒక విత్తనం అనుకుంటే వాక్ రూపంలో శబ్దం ఉంటుంది. ఇదే చెట్టు పండ్ల దశ. చెట్టులో ఉన్నట్టుగానే మనుషులలో కూడా ఈ పరావాక్ దశలుంటాయి. ఇది మూలాధార చక్రంలో కుండలిని శక్తి రూపంలో ఉంటుందని చెప్తారు. ఇదే మూలాధార చక్రం అంటే పశ్చతి దశలో శబ్ద బీజం దాని పైకి ప్రారంభించి మణిపూరక చక్రం నుండి లేదా నాభి చక్రం చేరుకుంటుంది. ఆ తరువాత మధ్యమ రూపంగా హృదయ చక్రంలోకి కదులుతుంది. వైఖరి రూపంలో గొంతు చక్రం వరకు చేరుతుంది. ఈ కంఠ చక్రం నుండి బ్రహ్మరంధ్ర చక్రానికి చేరుకొని అక్కడ నుండి శబ్దం బయటికి వస్తుంది. ఇదే కుండలిని శక్తి. ఈ శబ్దాన్నే బ్రహ్మం అని అంటారు. ఇంతవరకు చెప్పిందంతా త్రిపుర భైరవినే. ఈమె చాలా గుప్త శక్తి, పరాశక్తి స్వరూపం. మనిషి లోపల గుప్తంగా ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే త్రిపుర భైరవి అమ్మవారు. వాస్తవానికి వచ్చిన శక్తి ఏదైతే ఉందో అది త్రిపుర సుందరీ దేవి. కేవలం మనిషి లోపలనే కాదు, ఈ విశ్వమంతటా గుప్తంగా ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే త్రిపుర భైరవి. ఈమెకి వివిధ పేర్లు కూడా ఉన్నాయి. ఈమె కమలం మీద కూర్చొని ఉంటుందని, ఈ అమ్మవారు శివుడి మీద కూర్చున్నట్లు కూడా చిత్రించారు. త్రిపుర భైరవిని తాంత్రిక పూజలతో ఎక్కువగా పూజిస్తారు. ఈ అమ్మవారు రాజరాజేశ్వరి దేవిని పోలి ఉంటుందని చిత్రించారు. ఈ అమ్మవారి మంత్రాలు, బీజాక్షరాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడున్న మన ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులైన సద్గురువు గారు కూడా త్రిపుర భైరవి గురించి చెప్పారు. సద్గురువు ఆశ్రమంలో త్రిపుర భైరవి విగ్రహం ముందు కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. త్రిపుర భైరవి దేవిని ధ్యాన రూపంలో ఆరాధించిన వారి జీవితంలో చాలా మార్పులు, అద్భుతాలు వస్తాయి. ఎందుకంటే ఈమెనే ప్రతి మనిషిలోనూ గుప్తంగా ఉన్న శక్తి. కేవలం మనిషే కాదు, ఈ విశ్వంలో సాక్షాత్తు శివుడిలో గుప్తంగా ఉన్న శక్తినే త్రిపుర భైరవి దేవి. అందుకే ఈ అమ్మవారిని దశ మహావిద్యలలో 6వ విద్యగా చెప్తారు. ఈ త్రిపుర భైరవి అమ్మవారి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.